హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన జయంతి ప్రకాశ శర్మ విరచిత కథగా కోనేటి కన్నీళ్ళు అనే దాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కోనేటి కన్నీళ్ళు అనేటువంటి ఈ కథ సమకాలీన కథా సందేశంగా జయంతి ప్రకాశ శర్మ రచించి అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను. ఇక వినండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. కోనేటి కన్నీళ్ళు కథలో ప్రవేశిద్దాం. పురుషోత్తాన్ని చాలా రోజుల తర్వాత చూశాను. అయ్య కోనేరు గట్టు తూర్పు దిక్కున ఉన్న ఆంజనేయ స్వామి కోవెల ఎదురుగా రోడ్డుకి అటువైపు ఉండే మండపం మీద కూర్చొని కనపడ్డాడు. సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడే గాని మొహం దిగాలుగా కనపడింది. గెడ్డం పెరిగిపోయి మనిషి బాగా పీక్కుపోయాడు. ఒక్కసారి కనబడగానే పోల్చుకోవడం కష్టమే. మనుషుల్ని ఇట్టే గుర్తుపట్టగలిగే నేనే కొంచెం పరిశీలనగా చూస్తేగానే గుర్తుపట్టలేకపోయాను. పురుషోత్తం పుట్టినప్పటి నుంచి నాకు పరిచయమే. ఎప్పుడో 60-70 ఏళ్ల కిందట. అప్పుడు అనుకుంటా వాళ్ళ నాన్న ఈ ఊరు ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఆ వీధిలో ఇల్లు తీసుకొని అద్దెకు దిగడం, అక్కడే పురుషోత్తం వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టడం, వాళ్ళు పెరిగి రెక్కలొచ్చి ఎగిరిపోయే వరకు ఆ 4 వీధుల్లోనే కనపడేవాడు. అతనే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు గుర్తే. సమయం దొరికితే చాలు వీధుల్లో ఆడుతూ అల్లరి చేస్తూ కనపడేవారు. ఆ రోజుల్లో చాలామంది అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉద్యోగాలు చేసుకొని రోజు ఆ చుట్టుపక్కలే తిరిగేవారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళై పై ప్రాంతాలకు వెళ్ళినా సరే తరచూ పుట్టింటికి వస్తూ ఓసారి వీధులన్నీ చుట్టిపెట్టి అందరినీ పలకరించి వెళ్ళేవాళ్ళు. సాయంత్రాలు చీకటి పడేదాకా ఆ వీధులన్నీ ఎంతో కోలాహలంగా ఉండేవి. ఇదంతా 40-50 సంవత్సరాల కిందటి వైభవం. రాను రాను పరిస్థితులు మారిపోయాయి. వీధుల్లో పిల్లలు వాళ్ళ ఆటలు కనపడటం లేదు. పాత మనుషుల్లో ఓ 5-6 తప్పితే మిగతా వారెవరూ కనపడటం లేదు. వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాతే అప్పుడప్పుడు వస్తూ ఆ మండపం మీదే కూర్చొని ఓ గంట కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మాటల మధ్య పాత జ్ఞాపకాలు వస్తే ఆ మధ్య వరకు వాళ్లతో పాటు నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. ప్రస్తుతానికి ఇంకా చూపు మందగించలేదు కానీ నీళ్లు ఇంకిపోయినట్టున్నాయి. ఈ మధ్య అవి రావడం లేదు. గట్టిగా నిట్టూరుస్తూ విడుస్తూ మళ్ళీ అటు చూశాను. పురుషోత్తం ఆ మండపం అరుగు ఎక్కి నిలబడ్డాడు. ఒక్కసారిగా నాకు భయం వేసింది. ఏదైనా అఘాయిత్యం చేయడు కదా అని అనుకుంటూ పురుషోత్తం అంటూ గట్టిగా అరిచానేమో. నా కేక నాకే వినపడలేదు. నేనెక్కడో ఆమడ దూరంలో ఉన్నాను. ఎక్కడ వినపడుతుంది? నా భయమంతా అతను ఆ ఒడ్డున దూకితే నీటిలో మునిగి చస్తాడని కాదు. అక్కడ నీళ్లు లేవు, పాదాలు కూడా మునగవు. చావు మాట దేవుడెరుగు, కాలు చెయ్యి విరుగుతాయి, జీవితాంతం నరకం అనుభవించాలి అనుకుంటూ నిస్సహాయంగా అటు చూస్తూ కూర్చున్నాను. అంతలో అరే పురుషోత్తం అంటూ గట్టిగా పిలుస్తూ
రోజు అక్కడికి వచ్చే సోమశేఖరం, మధు పరుగులాంటి నడకతో మండపం మీదకొచ్చారు. అమ్మయ్య, గండం గట్టెక్కింది అనుకుంటూ కన్ను చెవి అటు పారేసి మా గుమ్మంలో కూర్చున్నాను. అదృష్టం బావుండి నాకింకా వినికిడి సమస్య రాలేదు, చూపు మందగించలేదు. ఆ మాత్రం నీళ్లు గొంతులో దిగుతున్నాయి. వాళ్ళని చూడగానే పురుషోత్తం అరుగు మీద నుంచి కిందకి దిగి వాళ్ళ వైపు చూశాడు. అతని మొహంలో ఏ భావన కనపడటం లేదు, దిగులుగానే ఉంది. అబ్బా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళిద్దరూ. పురుషోత్తం సంగతులు సమాచారం వాళ్ళకి తెలియక కాదు, తెలుసు. అతను వార్తల్లో ఉన్న మనిషి. కానీ 30 ఏళ్ల తర్వాత బాల్య స్నేహితుడు కనపడేసరికి వాళ్ళల్లో మరే ఆలోచనలు రాలేదు. ఆనందంగా వాటేసుకున్నారు. అరుగు మీద కూర్చుంటూ 2 రోజుల కిందటే ఇక్కడికి వచ్చేశాను అని చివరి మాట గట్టిగా నొక్కి పెడుతూ అన్నాడు పురుషోత్తం. సరే, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ గట్టు మీదకి ఎందుకు ఎక్కావో చెప్పు. పురుషోత్తం పక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు సోమశేఖరం. ఈ పక్కన ఓ పెద్ద కాలువ ఉండేది, అది ఉందా, మూసేశారా అని పైకెక్కి చూశా. అప్పట్లో ఆ మచ్చకొండ మీద వర్షం పడితే ఆ నీళ్లు ఈ కాలువ ద్వారానే ఇక్కడికి చేరేవి. అది గుర్తుకొచ్చింది. ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే, ఎప్పుడో మూసేశారు. అదే కాదు, ఇక్కడికి వచ్చే దారులన్నీ కప్పి ఇళ్ళు కట్టేశారు. ఆ దక్షిణ గట్టు వెనక ఉండే పొలాలు కూడా కాలనీల అవతారం ధరించాయి. చూసావు కదా, వీటి వల్లనే మన చెరువు చిక్కిపోయింది అంటూ మధు నా వైపు చెయ్యి చూపెడుతూ అన్నాడు. అవును. అంతకంటే మాట పెగల్లేదు పురుషోత్తానికి. అతడి విషయం పూర్తిగా తెలిసిన మిత్రులిద్దరూ కూడా ఇంకా ఏమీ మాట్లాడలేదు. పురుషోత్తం బుర్రదించుకొని నిర్దోషిలా ఉండిపోయాడు. బాల్య స్నేహితుడు కదా, ఆ సమయంలో చెరువుల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిదనిపించింది వాళ్ళకి. మిత్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఓ 10 నిమిషాల తర్వాత సోమశేఖరమే, పిల్లలు ఎంతమంది, ఎక్కడున్నారు అంటూ అడిగాడు. ఇద్దరు మామూలే, రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఏవో దేశాల్లో ఉన్నారు, ఆ పేర్లు కూడా నాకు తెలియవు అంటూ ఒక్క క్షణం ఆగి కళ్ళు తుడుచుకుంటూ, నా జీవితానికి చాలా చోట్ల గండ్లు పడిపోయాయి. మిత్రులిద్దరి వైపు చూడలేక తల వంచుకొని అన్నాడు పురుషోత్తం. సరే, జరగవలసిందేదో జరిగిపోయింది, అవన్నీ ఆలోచించకు. ఇక్కడికి వచ్చేసావు కదా, సమస్యలన్నీ సెటిల్ అవుతాయిలే. చీకటి పడింది, పద. కోవెల కూడా మారిపోయింది, ఓసారి చూసి దర్శనం చేసుకొని వెళ్దాం అంటూ మధు ఇద్దరితో కలిసి గుళ్ళోకి దారి తీశాడు. వాళ్ళ సంభాషణలు విన్నానే కానీ నాకేం అర్థం కాలేదు. పురుషోత్తం ఎందుకలా దిగులుగా ఉన్నాడు? అతను పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, 2 చేతులా సంపాదిస్తున్నాడని ఆ నోట ఈ నోట విన్నానే కానీ మిగతా విషయాలు నాకు తెలియవు. అసలు నాకెలా తెలుస్తాయి? ఈ 4 గట్లు దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరము రాలేదు. టీవీలు పేపర్లు మా ఇంటా వంట లేవు. పైపెచ్చు అవి పాడైతే మా గుమ్మంలోకి తెచ్చి పడేస్తారు. వాటినేం చేసుకోను? ఏదో తాతల నాటి ఆస్తి ఇంకా ఆవిరవ్వకుండా కొద్దిగా మిగులుంది. నెత్తి మీద 4 చినుకులు అప్పుడప్పుడు పడుతుంటే అవే గంగా స్నానం అనుకునే రోజులు వచ్చేసాయి. ఏదో అలా నా జీవితం సాగిపోతున్నది
పెళ్ళి పెటాకులు పిల్ల పీచు లేవు కాబట్టే సరిపోయింది. అవి ఉంటే కొంప కొల్లేరైపోయేది అన్నట్లు ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. ఆ 4 వీధుల్లో పుట్టి పెరిగిన వాళ్ళందరూ ఏదో ఉన్నకాడికి సంతోషంగానే ఉంటారు. పెద్ద ఉద్యోగాలు చేసినా చిన్నవి చేసినా ఉన్న దాంట్లో ఆనందంగానే ఉన్నారు. అది గుర్తుకొచ్చి, ఒరే పురుషోత్తం, మనిషి అన్న తర్వాత ఏవో కష్టాలు నష్టాలు వస్తాయి. అవి శాశ్వతం కాదు. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగానే స్వీకరించాలి. అంతేగాని అలా దిగాలుగా కూర్చుంటే కష్టాలు తీరిపోతాయా అంటూ గట్టిగా అరిచాను. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పటం నాకు అలవాటు. వాళ్ళు విన్నారా, పట్టించుకున్నారా అన్న విషయాలు నాకు అనవసరం. 2 రోజుల తర్వాత మళ్ళీ మిత్రులందరూ మండపం మీద కనపడ్డారు. వాళ్ళల్లో పురుషోత్తం లేడు. వాళ్ళు మాటల్లో పడ్డారు. పురుషోత్తానికి ఏమైంది? 2 రోజుల నుంచి కనపడలేదు. లేదు లేదు, నిన్న దాసన్నపేటలో కనపడ్డాడు. ఏదో పనుంది, కలవలేను, 2 రోజుల తర్వాత కలుస్తానని చెప్పాడు. వాళ్ళ మాటలు వినగానే అమ్మయ్యా అనుకున్నాను. పాపం చాలా చితికిపోయాడురా. పిల్లలు కూడా చూస్తున్నట్టు లేదు. చుట్టాలు సరే సరి దూరం పెట్టేశారట. మధు మాటలు వింటుంటే జాలేసింది. పూర్తిగా విషయాలు తెలియవు కానీ వాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడి దగ్గర పనులు చేయించుకొని లాభం పొందిన ప్రతివాడు ఇప్పుడు వాణ్ణి దూరంగా పెట్టేశారు. బహుశా వాణ్ణి పలకరించి మాట్లాడేవారు ఎవరూ లేరు అనుకుంటా. మనం తప్ప. అంతకంటే మనం ఏం చేయగలం? ఎంతైనా మన మిత్రుడు కదా. ఏదో ఓ అరగంట వాడితో కబుర్లు చెప్తుంటే వాడికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేలే, అదే మంచిది. మనం మాత్రం వాడి గతం గురించి ప్రస్తావించొద్దు అంటూ అందరూ లేచి వెళ్ళిపోయారు. ఆ మాటలు నాకేం అర్థం కాలేదు. ఎదురుగా రోజు కనపడే వాళ్ళ గురించి తెలుస్తుంది కానీ ఎప్పుడో 30-40 సంవత్సరాల కిందట ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? పురుషోత్తం ఆ బాపతే. మా ఊరు వదిలేసి 30 సంవత్సరాలు పైగా అయింది. ఇప్పుడే మళ్ళీ కనపడ్డాడు. ఛ అనుకుంటూ ఆ రోజుకి సరిపెట్టుకున్నాను. కానీ మర్చిపోవటం నా వల్ల అవ్వడం లేదు. ఎంతైనా మనుషుల మధ్య ఉన్నాను కానీ అడవిలో లేను గదా. మర్నాడు ఉదయం వీధుల్లో కోలాహలం వినబడితే అటు కేసి చూశాను. వీధుల్లో అమ్మలక్కలు నీళ్ల ట్యాంకర్ల దగ్గర కుమ్ములాట్లో ఉన్నారు. ఇంకా ఎండలు రాలేదు కానీ నీళ్ల ట్యాంకర్లు వచ్చేసాయి. మాయదారి రోజులు అయినా సరే ఈ జనాలకి బుద్ధి రాదు. ఉండటానికి ఒక ఇల్లు సరిపోతుంది, కానీ ప్రతివాడికి 2-3 ఇళ్ళు. ఏం చేసుకుంటారు? కనపడిన జాగాలో కట్టేశారు. భూమి మీద జాగా ఉంచటం లేదు. ఆకాశం మీదకు వెళ్ళిపోతున్నారు. ఇక నీళ్ళకి చోటెక్కడా? ఈ విషయాలు తలుపుకొచ్చేసరికి మనసంతా కకావికలం అయిపోయింది. మరునాడు సాయంత్రం మళ్ళీ మిత్రులందరూ మండపం మీదకి చేరారు. ఆ రోజు పురుషోత్తం కనపడలేదు. పాపం ఎలా ఉన్నాడో అనిపించింది. సరే, వీళ్ల మాటల్లో అతని విషయం తెలుస్తుందని ఓ చెవి అటు పారేశాను. ఆ మాట ఈ మాట అయిన తర్వాత పురుషోత్తం గురించి ఎవరో ఎలా ఉన్నాడు అంటూ అడిగారు. మచ్చకొండ దగ్గర ఓ చిన్న ఇంట్లో ఉన్నాడట. ఏవో పనుల మీద తిరుగుతున్నానని అన్నాడు. ఇంకేం ఉంటాయి, కేసులు గట్రా నడుస్తున్నాయి కదా. మధు మాటలు వింటూనే నేను ఆశ్చర్యపోయాను. అవునురా పాపం, ఉద్యోగం పీకేశారు. సిబిఐ కేసులు ఉన్నాయి. అవి జీవితాంతం నడుస్తూనే ఉంటాయి. ఓ రకంగా అవి ఆస్తమా జబ్బుల్లాంటివి.
మనిషిని చంపవు, వదలవు. నవ్వుతూ అన్నాడు సోమశేఖరం. అవునవును, ఉద్యోగంలో ఉన్నప్పుడు అధికారంతో ఊర్లో కనపడిన చెరువులన్నీ ఆక్రమణలకు పర్మిషన్లు ఇచ్చేశాడు. ఓ 2-3 ఇళ్ళు వాడు ఆ స్థలాల్లో కట్టేశాడు. వర్షాలు పడితే చాలు, ఆ ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ ముంపు నరికట్టడానికి మరో దగ్గర ఆక్రమణ. అలా వ్యవహారాలు సాగిపోయాయి. ఎన్నాళ్ళు సాగుతాయి? పాపం పండింది, ఉద్యోగం ఊడింది, దోచుకున్న ఆస్తుల్ని జప్తు చేసేశారు. డబ్బులతో సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు ఇంకేముంటుంది? చేజేతులారా జీవితాన్ని పాడు చేసుకున్నాడు అంటూ మధు చెప్పుకుపోతున్నాడు. ఆ మాటలు వింటూనే ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. వాడి ద్వారా లబ్ధి పొందిన వారందరూ మొహం చాటేశారు. పిల్లలు రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోయారు. ఆఫీసు వాళ్ళు, చుట్టాలు అందరూ దూరమయ్యారు. తెల్లారితే కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది. మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. పోలీసులకు అనుమానం వస్తే డబ్బుల కోసం వాడి అవినీతి పనుల్లో మనకు కూడా పాత్ర ఉందని కేసుల్లో ఇరికించేస్తారు రోయ్ అన్నాడు. సోమశేఖరం మాటలు వింటుంటే పురుషోత్తాన్ని లాగి లెంపలో ఇద్దామని ముందుకు అడుగు వేయబోయాను. అడుగు వేయడానికి నా కాళ్ళుంటేగా, అవెప్పుడో చచ్చుబడిపోయాయి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడటం అంటే ఇదే. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదు. ఛీ, ఏం మనుషులో అని చిరాగ్గా అనుకున్నాను. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి రాలి పాదాల మీద పడ్డాయి. ఒక్కసారి నా పరిస్థితి అర్థమైపోయింది. ఒరే పురుషోత్తంగా, ఒకప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తే కనపడేవి కావు. ఎందుకంటే నిండా నీళ్లలో మునిగి ఉంటే అవేం కనపడతాయి? ఈరోజు కనపడ్డాయి. కనబడి పాదాల మీద పడ్డాయి. నా పరిస్థితికి కారణం నీలాంటి వారే. మీరే నా దగ్గరికి వచ్చే దారులన్నీ మూసేశారు. నా చుట్టూ రోడ్డు వేశారు, మొక్కలు నాటారు. రేపొద్దున లోపలికొచ్చి ఇళ్ళు కూడా కడతారు. నన్ను పూర్తిగా ఆక్రమించుకుంటారు. నా గురించి నేను ఆలోచించడం లేదు. నేను లేకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీకు భవిష్యత్తులో నీళ్ల చుక్కలు ఉండవు. గుక్కెడు నీళ్ల కోసం యుద్ధాలు వస్తాయి. మీలో మీరు కొట్టుకు చస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నన్ను కాపాడితే నేను మిమ్మల్ని కాపాడుతాను అంటూ గట్టిగా అరిచాను. నా మాటలు వాళ్ళకి వినబడ్డాయో లేదో, వాళ్ళు సెల్ ఫోన్లో అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే అనే పాట వింటూ వెళ్ళిపోతుంటే చిరాకేసింది. మీ బొంద, ఆ ఆణిముత్యాల కోసం మిమ్మల్ని ఆక్రమించుకోకండి. మమ్మల్ని మీరు వినవలసింది ఆ పాట కాదు. నీరేరా అన్నిటికీ మూలము, ఆ నీటి విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అనే పాటలు వినండి అంటూ గట్టిగా అరుస్తూ నిస్సహాయంగా అటే చూస్తూ ఉండిపోయాను. నేనే కాదు, నాలాంటి అనాథలు ఎందరో. ఇదండి కోనేటి కన్నీళ్ళు అనేటువంటి ఈ కథనం జయంతి ప్రకాశ శర్మ రచించగా, ఈ కథను కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.